జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అందరూ ఎందుకంత సీరియస్ గా కూర్చున్నారు? వచ్చింది, ఇక దీనికవుతుంది పెళ్ళి. అత్తయ్య, మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? వాళ్ళు రావటం, మీ అత్తయ్యకు కడుపు నిండా తిట్టి భోజనం పెట్టడం, వాళ్ళు వెళ్ళిపోవటం కూడా జరిగిందమ్మా. ఎక్కడికెళ్ళావమ్మా? అది మావయ్య, అది నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? సారీ అత్తయ్య, కావాలని చేయలేదు. సారీ చెప్తే ఫ్రెండ్స్ ముందు పోయిన మీ అత్తయ్య పరువు తిరిగి వచ్చేస్తుందా వసు? చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి మంచి భోజనం పెడతానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టాలని నీకు పదే పదే చెప్పాను. నువ్వు ఒంటరిగా అన్ని వంటలు చెయ్యగలవా లేవా అని కూడా అడిగాను. అన్నిటికీ తలూపి ఆఖరికి నా ఫ్రెండ్స్ వచ్చే టైంకి వంట చేయకుండా, ఇంట్లో లేకుండా నా ఫ్రెండ్స్ ముందు నేను తలదించుకునేలా చేస్తాను. రేపట్నుంచి వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి? వెంటనే వచ్చేస్తాననుకుని వెళ్ళాను అత్తయ్య, అనుకోకుండా ఆలస్యమైంది. అసలెక్కడికెళ్ళావు? ఏం చేయడానికి వెళ్ళావు? అమ్మయ్యా, హారికొచ్చేసింది. దీనికి తిట్లు తప్పాయి. అరవకు జయంతి, ఏదో ముఖ్యమైన పనుండి వెళ్ళుంటుంది. నేను చెప్పిన పని కంటే ముఖ్యమైన పనా? అంత ముఖ్యమైన పనైనప్పుడు నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళాలి కదా. ఎందుకు చెప్తుందదినా? నువ్వన్నా నీ మాటన్నా తనకు లెక్క జమా. పైగా నువ్వు తన్ను ఈ మధ్య నెత్తిన పెట్టుకుంటున్నావాయే. దానికి తోడు తన మొగుడే ఇంట్లో సంపాదించేవాడని గర్వము ఉండనాయే. నువ్వు ఉండు సుమంగళి, జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు ఊరికే మాట్లాడకు. వదినన్న దాంట్లో తప్పే ఉందండి. నిజంగానే తనని నేను తలకెక్కించుకున్నాను. అందుకే నా తల దించుకునేలా చేసింది. తన గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటమ్మా? కారణం లేకుండా వసు ఏ పని చేయదని నీకు కూడా తెలుసు కదత్తయ్య. వసునలా వెనకేసుకుని రాకండి. అసలు తను ఎక్కడికెళ్ళిందో, ఏ రాజకార్యం ఎలగబెట్టి వచ్చిందో అడగండి. చెప్పు వసు, నాతో చెప్పకుండా, నేను చెప్పిన పని చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.